హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్స్ 1 to 3. మనం ఇంతకుముందు క్లాస్లో వచ్చేసి మనకి బయాలజీ మెథడాలజీలో మనకి గోల్స్ గురించి, అలాగే ఎయిమ్స్ గురించి, ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనకి తర్వాత లెసన్ ఎయిమ్స్ ఆఫ్ లర్నింగ్ బయాలజికల్ సైన్స్ టీచింగ్ అని అంటే ఎయిమ్స్ బయాలజికల్ టీచింగ్స్లో మనం ఏమేమి ఎయిమ్స్ అనేటివి పెట్టుకుంటాం అనేది ఈ క్లాసెస్లో అనేది నేర్చుకుంటాం. ఎందుకనంటే ప్రతి టీచింగ్ అనేది ఒక లక్ష్యాన్ని అనేది కలిగి ఉంటుంది కదా. అనంటే పిల్లల్లో డెవలప్ చేయాల్సిన లక్షణాలు కానీ ఏవైనా సరే కానీ మనకి ఏదైనా ఒక పాఠ్య ప్రణాళిక తీసుకున్నా కానీ అది ఏం లక్ష్యం అనేది కోరుకుంటుంది అనేది మనం చూసుకుంటాం కదా. అలాగే ఇందులో కూడా ఏమేం లక్షణాలు అనేటివి పిల్లల్లో పెంపొందించాలనే సైన్స్ టీచింగ్ ద్వారా అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎయిమ్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎయిమ్స్ అనేటివి ఇంతకుముందు క్లాసెస్లో చెప్పుకున్నట్లు ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి, మనకి గోల్స్ నుంచి మనకి డెవలప్ అవుతాయి. గోల్స్ నుంచి డెవలప్ అవుతాయి. తర్వాత వచ్చేసి అండ్ ఎయిమ్స్ ట్రైస్ టు అచీవ్ సంథింగ్. ఎయిమ్స్ అనేది ఎలా అవుతుంది అని అంటే ఏదన్నా ఒకదాన్ని మనం సాధించడానికి ఎయిమ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. మనం క్లాసులలో చెప్పుకున్నట్లు ఎయిమ్ అనేది మనకి ఏదైనా సాధించడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా లక్ష్యం అని అంటే ఒక హీరో కావాలన్నా కానీ, సైంటిస్ట్ కావాలన్నా కానీ, క్రికెటర్ కావాలన్నా కానీ మనం ఎయిమ్ అనేది పెట్టుకుంటాం కదా. అలాగే ఎయిమ్ అనేది ఒక లక్ష్యం అనేది ఏదో ఒకటి సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసి తర్వాత ఎయిమ్ గివ్ రైస్ టు ఆబ్జెక్టివ్స్ అని అంటే ప్రతిదీ కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉండి అదే ఆబ్జెక్టివ్ ఎయిమ్స్ ద్వారానే మళ్ళీ ఆబ్జెక్టివ్స్ వస్తాయి. గోల్స్ ఫస్ట్ ఏమో గోల్స్ వస్తాయి, తర్వాత ఎయిమ్స్ వస్తాయి, తర్వాత ఆబ్జెక్టివ్స్ వస్తాయి. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అని అంటే ఇందులో సరైన క్రమ పద్ధతిని చెప్పండి అని ఫ్రేమ్ చేయొచ్చు. ఎయిమ్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి ఫస్ట్ గోల్స్ వస్తాయి, తర్వాత ఎయిమ్స్ వస్తాయి, తర్వాత ఆబ్జెక్టివ్స్ వస్తాయి. అందుకే ఎయిమ్స్ గివ్ రైస్ టు ఆబ్జెక్టివ్స్. తర్వాత వచ్చేసి ఎయిమ్స్ ఆర్ డైరెక్షన్ ఇన్ దేర్ ఫంక్షన్. అంటే ఎయిమ్స్కి ప్రత్యేకమైన డైరెక్షన్ అనేది ఉంటుంది. అనంటే ఈ డైరెక్షన్లో వెళ్తేనే మనం ఆ డైరెక్షన్లో స్కిల్ఫుల్గా అయిపోతామని. ఇప్పుడు మనం సైంటిస్ట్ కావాలని అనుకోండి, మనం ఏం చేయాలి, ఫస్ట్ అబ్జర్వేషన్ చేయాలి, తర్వాత ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి, తర్వాత క్వశ్చనింగ్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలా ప్రతిదీ అనేది ఒక డైరెక్షన్ ప్రకారం వెళ్తుంది కదా. సో ఇలా వెళ్ళే ప్రాసెస్లో ఎయిమ్స్ని మనం ఏం చేస్తాము, ఎయిమ్స్ ఆర్ డైరెక్షన్ ఇన్ దేర్ ఫంక్షన్. లేకపోతే ఈజీ చెప్పాలంటే మనకి క్లాస్లో లెసన్ చెప్తున్నప్పుడు ఏమైపోతుంది, ఏదైనా పాఠం చెప్పేటప్పుడు దాని గురించి ఇంట్రడక్షన్ చెప్తాము, దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తాము, అదంటే ఏంటో చెప్తాము, అది మన రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుందో చెప్తాము. తర్వాత వచ్చేసి మనకి అది మన పాఠంలో ఎందుకు చేర్చారు అనేది కూడా మనం చెప్తాము. తర్వాత వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆర్ ద స్టెప్స్ టువర్డ్స్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఎయిమ్స్. ఆబ్జెక్టివ్స్ ఏంటిది, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే ఎయిమ్స్కు సంబంధించింది, కానీ ఇక్కడ మళ్ళీ అదే పాయింట్ అనేది ఇచ్చాడు. అని అంటే ఆబ్జెక్టివ్స్ అనంటే లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అనేది తెలుసుకోవాలనంటే ఎయిమ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంటే లక్ష్యం తెలియాలంటే ఆబ్జెక్టివ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. తర్వాత మేజర్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. మేజర్ ఎయిమ్స్ అని అంటే ఏంటిదనంటే మనకి బయాలజికల్ సైన్స్ ద్వారా మనం సాధించాల్సిన ముఖ్యమైన లక్ష్యాలు ఏంటివి అనేది ఇందులో ఉంటుంది. మనకు బయాలజికల్ సైన్స్ బోధించడం ద్వారా కానీ మనకి ఎలాంటి ఎయిమ్స్ అనేటివి సాధించవచ్చు అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి టు ప్రొవైడ్ ఏ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్. మనకి టు ప్రొవైడ్ ఏ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ అంటే మనకి బయాలజికల్ సైన్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ అనేది మనం స్టూడెంట్స్కి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకనంటే స్టూడెంట్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు కదా. సో తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ఇప్పుడు మామూలుగా ఒక పత్రాన్ని చూశాడు అనుకోండి, ఆ పత్రం ఎందుకు ఇలా ఉంది, ఆ పత్రం మీద ఈ నెల ఎందుకు ఉన్నాయి, ఇలా ప్రతిదీ తను అబ్జర్వ్ చేస్తుంటాడు కదా. ఇలా అబ్జర్వ్ చేసే ప్రాసెస్ని మనం అనేది ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అందుకే కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ అని ఇక్కడ ఇచ్చాడు. టు డెవలప్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ టు అండర్స్టాండ్ అండ్ యూటిలైజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ ద బయాలజీ. ఇక్కడ ఏంటిదనంటే
అతను తన స్కిల్స్ అనేటివి పెంపొందించుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా దాంట్లో స్కిల్స్ అనేటివి పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏ టీచింగ్ స్కిల్లో అయినా సరే మనం స్కిల్స్ అనేటివి పెంచుకోవడం ఇంపార్టెంట్. అలాగే అండర్స్టాండింగ్, ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సైంటిస్ట్ కానీ మనం ఏదన్నా అవ్వాలనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ కానీ ఏదైనా సరే అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత వచ్చేసి ప్రొసీజర్ ఇన్ బయాలజీ. ప్రొసీజర్ ఎలా ఉంటుంది బయాలజీలో అనేది కూడా తెలుసుకోవాలి. అని అంటే ఇప్పుడు మనం బాణపాముని కట్ చేస్తాం కదా ఫ్లైట్ వెళ్ళాం చూడడానికి, అలా కట్ చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తామా? లేదు. కింది నుంచి పై వరకు మెల్లమెల్ల కట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఆ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. అలా ఫాలో అవుతూనే మనకు అవసరమైన రిజల్ట్స్ అనేటివి పాసిబుల్ అవుతాయి. దీని మీనింగ్ ఇది. తర్వాత టు డెవలప్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్. సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే నేచర్ మరియు ఎన్విరాన్మెంట్, ఇప్పుడు ప్రకృతి అనేది దాని మీద ఇంట్రెస్ట్, నేచర్ అనేది మనకి ఇంట్రెస్ట్, నేచర్ పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేచర్ అనేది కాపాడాలి కదా. ఇప్పుడు ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేస్తున్నారు కదా అందరూ, అంటే ఫారెస్ట్ లేకుండా చేస్తున్నారు. ఫారెస్ట్ లేకుండా చేయడం వల్ల ఏమైపోతుంది, మనకి అనేక రకమైన రోగాలు వ్యాధులు అనేటివి వస్తున్నాయి. అలాగే మన పత్రాలు మనకి ఏం చేస్తాయి, మనకి ఆక్సిజన్ ఇస్తాయి కదా. అలా ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని మనం డిఫారెస్టేషన్ చేయడం తప్పు కదా. అలాంటప్పుడు దాని పట్ల ఇంట్రెస్ట్ అనేది మనం క్యూరియాసిటీ అనేది పెంచడం ద్వారా పిల్లల్లో ఏమవుతుందనంటే మొక్కలు మనకి ఇంత హెల్ప్ చేస్తున్నాయి కదా, అలాంటప్పుడు మనం నేచర్ని కానీ ఎన్విరాన్మెంట్ని కానీ మనం కాపాడుకోవాలి కదా, ఓజోన్ పొరని కానీ అలాంటి వాటిని కాపాడుకోవాలి కదా అన్న ఒక అండర్స్టాండింగ్ అనేది, ఎబిలిటీ, ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. దీని యొక్క మీనింగ్ డెవలపింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్స్. ఇప్పుడు ఏదైనా విషయం వచ్చిందనుకోండి, సూపర్స్టిషన్స్ కానీ మూఢనమ్మకాలు కానీ వచ్చినాయి అనుకోండి, దాన్ని నమ్మకుండా మామూలుగానే ఒక దాన్ని డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ అనేటివి డెవలప్ చేసుకునే విధంగా అనేది మనం సైంటిఫిక్ యాటిట్యూడ్స్ అనేటివి డెవలప్ చేసుకునే విధంగా మన టీచింగ్ అనేది ఉండాలి. అంటే అతను ప్రయోగం చేయడానికి ట్రై చేస్తే మనం ఎంకరేజ్ చేసే విధంగా టీచింగ్ చేయాలి. ఆ ప్రయోగానికి అవసరమైన వనరులు అనేటివి ఏమేమి అవసరపడతాయి అనేటివి తెలుసుకొని మరి ఎలా చేస్తే రిజల్ట్స్ అనేటివి పాసిబుల్ అవుతాయని చేస్తే అతని యొక్క లక్ష్యాలు అనేటివి త్వరగా నెరవేరడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సైన్స్ ఈజ్ బేసిస్ ఇన్ కెరీర్ డెవలప్మెంట్. సైన్స్ అనేది అలాగే మనకి కెరీర్ డెవలప్మెంట్లో కూడా బేసిక్గా ఉంటుంది. ఇప్పుడు మనకి టీచర్ కావాలన్నా కానీ సైన్స్లో, అలాగే మనకు సైంటిస్ట్ కావాలన్నా కానీ వేరే రకంగా అయినా సరే కానీ ఏదైనా సరే మనకి సైన్స్ రిలేటెడ్గానే మనకి కెరీర్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత టు ప్రిపేర్ స్టూడెంట్స్ టు ద కాంపిటెంట్ సిటిజన్స్ ఆఫ్ హిస్ సొసైటీ. అంటే స్టూడెంట్స్ మధ్యలో ఎలా ఉండాలంటే కాంపిటెన్సీ అనేది ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి. అని అంటే అతను అది చేశాడు, మనం ఇంకా దానికన్నా ఎక్కువ మంచిది చేయాలి అనే కాంపిటెన్సీ ఉండాలి, కానీ వేరే రకమైన కాంపిటెన్సీ అనేది ఉండకూడదు. అనంటే కాంపిటెన్సీ అనేది ఉండడం చాలా మంచిది. ఎందుకనంటే వాళ్ళు ఇంత బాగా చేశారు ప్రాజెక్ట్, మనం ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ చేయాలి అనేది వాళ్ళల్లో ఒక ఇంట్రెస్ట్ అనేది పెంచుతుంది. సో ఇంట్రెస్ట్ పెంచడం వల్ల ఏంటిదనంటే మంచి ప్రోడక్ట్స్ అనేది ఉత్పత్తి అవ్వడానికి అనేది ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. టు ప్రిపేర్ స్టూడెంట్స్ టు ద కాంపిటీషన్ ఆఫ్ సొసైటీ, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత 2006లో సపోజిషన్ అనేది మనకి కొన్ని ప్రిన్సిపల్స్ అనేటివి సజెస్ట్ చేసింది. ఆ ప్రిన్సిపల్స్ ఏంటిదంటే నో ద ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైన్స్ అండ్ అప్లికేషన్. మనకి నిజాలు ఏంటివి, సిద్ధాంతాలు ఏంటివి అనేది మనకి పిల్లలకు కానీ టీచింగ్ చెప్పేటప్పుడు మనకి చెప్పాల్సి ఉంటుంది. పిల్లలకి తెలియజేయాలి అంటే నిజాలు చెప్పాలి. కణ సిద్ధాంతం అనేది స్లీటన్ అండ్ స్వాన్ కనుక్కున్నారని, కణాలు అనేటివి పాత కణాల నుంచే వస్తాయని, కొత్త కణాల నుంచి రావని ఇలా మనకి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత స్కిల్స్ ప్రాసెస్ దట్ లీడ్స్ టు జనరేషన్ అండ్ వ్యాలిడేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఇప్పుడు మనకి సైన్స్ అనేది ఎలా ఉంటుంది, వ్యాలిడేషన్గా ఉంటుంది. అని అంటే
గ్యారంటీగా మనకి రిలయబుల్గా ఉంటుంది అని అంటే మనం దాన్ని నమ్మాలి గ్యారంటీగా. అని అంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయంటే లాస్ అనేటివి ఆల్రెడీ ప్రూవ్డ్గా ఉంటాయి. లాస్ అనేటివి ప్రూవ్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి మన మీద దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి మరి ప్రూవ్ చేస్తారు శాస్త్రవేత్తలు. సో అలాంటి ప్రూవ్ చేసిన ప్రాసెస్ అనేది సైంటిఫిక్ నాలెడ్జ్గా ఉంటుంది. కాబట్టి ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ చెప్పడానికి మనం స్టూడెంట్స్కి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టీచర్ యొక్క పని ఏంటి అంటే ఒక సహాయకారిగా ఉంటాడు అని అన్నట్టు. తర్వాత రిలేట్ టు ఎన్విరాన్మెంట్ అని అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మొక్కలు అనేటివి మనకి ఎంతో ఆక్సిజన్ ఇస్తాయి, మనకి సూర్యకాంతి వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది అని. అలా ఉపయోగం ఉన్న వాటిని నాశనం చేయడం ద్వారా మనకి ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు అవుతున్నాయి కదా. సో అలాంటప్పుడు రిలేట్ టు ఎన్విరాన్మెంట్ కింద సైన్స్ అనేది ఎలా మన లైఫ్లో అనేది ఇన్వాల్వ్ అయి ఉంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇంకెంత మెరుగుపరుచుకోవాలి అనే దాని మీద మనం స్టూడెంట్స్కి చెప్పాల్సి ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ టెక్నాలజీ అండ్ స్కిల్స్ టు ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ వర్క్. అంటే ప్రాక్టికల్ టెక్నాలజీ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఊరికే మన క్లాస్ రూమ్లో చెప్తే సరిపోదు కదా పిల్లవాళ్ళకి. అందుకే మనము వాళ్ళని ప్రాజెక్ట్ పద్ధతుల్లో కానీ మామూలుగా మనం బయట ఏమైనా కృత్యాలు చేయమని చెప్పడం ద్వారా కానీ వాళ్ళలో ప్రాక్టికల్ టెక్నాలజికల్ స్కిల్స్ అనేటివి మనం పెంచవచ్చు అన్నట్టు. నర్చర్ అండ్ నేచర్ క్యూరియాసిటీ ఇది ఎప్పటికీ డిబేటబుల్గా ఉంటుంది. నర్చర్ అండ్ నేచర్ క్యూరియాసిటీ అనేది అని అంటే ప్రకృతిని ఎప్పటికీ క్యూరియస్గా ఉంటారు పిల్లలు అనేవారు, ఏదో ఒకటి నేర్చుకోవడానికి చూస్తూ ఉంటారు. సో అలాంటి పిల్లవాళ్ళకి మనం ఏం చేయాలి అని అంటే క్యూరియాసిటీని మరింత పెంచే విధంగా పనులు అనేటివి అప్పచెప్తూ ఉండాలి. అని అంటే ఇంటి దగ్గర ఈ పని చేయండి అంటే హోంవర్క్ ఇచ్చేసి మీరు రాయండి అలాంటివి చెప్పకుండా మీరు ఇలాంటి వర్క్స్ చేయండి, ఆ పువ్వును పరిశీలించండి, ఈ జంతువుని పరిశీలించండి, దీనికి పాములు ఎందుకు పాకుతాయి, అలాగే సరీసృపాలు పాములు ఎందుకు పాకుతాయి, పక్షులు ఎందుకు ఎగురుతాయి అనే ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి వేయడం ద్వారా అతని ఆలోచించే జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి హానెస్టీ, ఇంటిగ్రిటీ, కోఆపరేషన్, కన్సర్న్ ఫర్ లైఫ్. మనకు జీవితంలో ఏమేమి ఉంటాయి, హానెస్టీ కానీ ఇంటిగ్రిటీ కానీ ఉంటాయి కదా. అంటే నిజాయితీగా ఉండాలి, అలాగే ఇంటిగ్రిటీని పెంపొందించాలి, దేశ సమగ్రతను కాపాడాలి, అలాగే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, అలాగే లైఫ్ పట్ల బాధ్యతగా ఉండాలి అనేది కూడా మనం బయాలజికల్ టీచింగ్లో మనం చెప్తూ ఉండాలి ఎప్పటికీ. అని అంటే ప్రతి విషయం అనేది మనకు ఒక సైన్స్ అంటే సైన్స్ అనే కాదు, మోరల్ వాల్యూస్ని కూడా మనం పిల్లవాళ్ళలో డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సైంటిఫిక్ టెంపర్ అండ్ క్రిటికల్ థింకింగ్ అంటే పిల్లవాళ్ళలో సైంటిఫిక్ టెంపర్ అని అంటే సైంటిఫిక్ విజ్ఞాన శాస్త్రం యొక్క నాలెడ్జ్ అనేది పెంచేసి మళ్ళీ క్రిటికల్ థింకింగ్ అంటే ఒక విషయం గురించి వివిధ రకాలుగా ఆలోచించే దాన్ని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. అలా డెవలప్ చేస్తేనే కదా ఇవాళ పిల్లవాడు రేపు ఫుల్గా మంచి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి డెవలప్ అయ్యి మనకి కొత్త ఆవిష్కరణలు అనేటివి చేస్తాడు. సో ఇది వచ్చేసి దీని గురించి. ఇప్పటి వరకు మనకి మెథడాలజీ 4 చాప్టర్స్ అయిపోయాయి. 5th చాప్టర్ కూడా చెప్తాను. ఇలాగే ప్రతి క్లాసెస్ అనేటివి కండక్ట్ అవుతూ ఉంటాయి. ఎవరైనా అలాగే మనకు డిఎస్సి 90 days ప్రోగ్రామ్, అలాగే పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి కూడా క్లాసెస్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ ఆల్. ప్లేలిస్ట్లో అన్ని లింక్స్ అనేటివి ఉంటాయి, దీని గురించి ప్లేలిస్ట్ చూడండి. థ్యాంక్ యూ గాయ్స్.